హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సతీష్ వేగేశ్న డైరెక్షన్లో వచ్చిన 6 మూవీస్ గురించి చెప్పబోతున్నాను. అందులో వచ్చిన ఫస్ట్ మూవీ దొంగల బండి. ఈ మూవీ 8 డిసెంబర్ 2008న రిలీజ్ అయింది. ఈ మూవీకి వల్లూరి రాజశేఖర్ మ్యూజిక్ డైరెక్షన్ వహించగా జిఎస్కే నాయుడు ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. సతీష్ వేగేశ్న డైరెక్షన్లో వచ్చిన సెకండ్ మూవీ రామదండు. ఈ మూవీ 3 ఫిబ్రవరి 2012న రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ సతీష్ వేగేశ్న అందించగా శ్రీ వసంత్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని బండి రత్నకుమార్ ప్రొడ్యూస్ చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. సతీష్ వేగేశ్న డైరెక్షన్లో వచ్చిన థర్డ్ మూవీ కులు మనాలి. ఈ మూవీ 9th మార్చ్ 2012న రిలీజ్ అయింది. ఈ మూవీకి శ్రీ వసంత్ మ్యూజిక్ డైరెక్షన్ వహించగా బొప్పన చంద్రశేఖర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. సతీష్ వేగేశ్న డైరెక్షన్లో వచ్చిన ఫోర్త్ మూవీ శతమానం భవతి. ఈ మూవీ 14th జనవరి 2017న రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్ సతీష్ వేగేశ్న అందించగా ఈ మూవీకి మిక్కీ జై మేయర్ మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని దిల్ రాజు 8 crore బడ్జెట్తో నిర్మించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 53.5 crore కలెక్షన్ సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. సతీష్ వేగేశ్న డైరెక్షన్లో వచ్చిన ఫిఫ్త్ మూవీ శ్రీనివాస కళ్యాణం. ఈ మూవీ 9th ఆగస్ట్ 2018న రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్ సతీష్ వేగేశ్న అందించగా ఈ మూవీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని దిల్ రాజు 45 crore బడ్జెట్తో నిర్మించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 25.5 crore కలెక్షన్ సాధించి ఫ్లాప్గా నిలిచింది. సతీష్ వేగేశ్న డైరెక్షన్లో వచ్చిన 6th మూవీ ఎంత మంచివాడివిరా. ఈ మూవీ 15th జనవరి 2020న రిలీజ్ అయింది. చిన్మయ్ పురోహిత్ ఈ మూవీకి స్టోరీ అందించగా గోపి సుందర్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. సుభాష్ గుప్తా అండ్ ఉమేష్ గుప్తా ఇద్దరు కలిసి ఈ మూవీని నిర్మించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఆక్సిజన్ అనే గుజరాతీ మూవీ నుంచి ఈ మూవీ రీమేక్ చేయడం జరిగింది.